హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. మనకి స్నాక్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే బజ్జీలు కదండి. అందులో బజ్జీలు అంటే ఎన్ని రకాలు ఉంటాయి. పచ్చిమిరపకాయ బజ్జీ, వంకాయ బజ్జీ, టమాటా బజ్జీ, అరటికాయ బజ్జీ, ఇలా చాలా రకాలు ఉంటాయి కదండి. సో మీకైతే ఈరోజు నేను అందులో ఒక రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ అదే మీకు చూపించబోతున్నానండి. సో మీరు కూడా మొత్తం వీడియో అంతా చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. చాలా ఈజీగా, టేస్టీగా, క్రిస్పీగా ఎలా చేయాలో చూపించేస్తాం. సో చూసేయండి. ఫస్ట్ అయితే మేము 2 అరటికాయలు అయితే తీసుకున్నామండి, చిన్నవి. సో తీసుకుని వాటిని ఎడ్జెస్ 2 సైడ్స్ కట్ చేసేసుకోవాలండి. సో ఎడ్జెస్ 2 సైడ్స్ కట్ చేసేసుకున్నాక పైన మొత్తం పీల్ చేసేసుకోవాలి. ఆ గ్రీన్ కలర్లో ఉన్నదంతా మొత్తం పేలర్తో పీల్ చేసేసుకోండి. సో అవి మొత్తం కట్ చేసుకుని పీల్ చేసేసుకున్నాక ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దాంట్లో లైట్గా సాల్ట్ వేసి పీల్ చేసిన అరటికాయల్ని దాంట్లో వేసేసుకోండి. ఈ విధంగా చేస్తే ఏంటంటే అరటికాయలు మీకు బ్లాక్ కలర్లో మారవండి. సో అలా వేసుకోండి. అది పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. మనకి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఆల్రెడీ పీల్ చేసి పెట్టుకున్న అరటికాయల్ని మనం చాప్ చేసి చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. రౌండ్ స్లైసెస్ కింద అయితే కట్ చేసుకోవాలండి. సో నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి. మేమైతే నార్మల్గా రౌండ్ స్లైసెస్ కింద కట్ చేసుకుంటున్నాము. మీకు అరటికాయ బజ్జీలు పెద్దగా కావాలి అనుకుంటే క్రాస్గా కట్ చేసుకోండి. అలాగే మనం తీసుకున్న చిన్న అరటికాయలు కాబట్టి చిన్నవి వస్తున్నాయండి సైజులో. మీరు పెద్ద సైజు అరటికాయలు తీసుకుంటే పెద్ద స్లైసెస్ వస్తాయి. సో మీకు వీడియోలో చూపించే విధంగా 2 అరటికాయలని స్లైసెస్ కింద కట్ చేసేసుకుని వాటిని కూడా మళ్ళీ అదే ఉప్పు వాటర్లో వేసుకుని ఉంచుకోండి. మీరు ఎన్నైతే అరటికాయలు తీసుకున్నారో సేమ్ అన్నిటిని ఇలాగా కట్ చేసేసుకోండి. సో చూసారుగా మనకు అరటికాయలను అయితే కట్ చేసేసుకున్నాము. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బ్యాటర్ కోసం పిండిలు రెడీ చేసుకుందామండి. సో ఇంకో బౌల్ తీసుకుని దాంట్లో శనగపిండి వేసుకోండి. 10 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసుకుంటున్నాము. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నామండి. 10 స్పూన్స్ ఆఫ్ శనగపిండికి 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాము. సో రైస్ ఫ్లోర్ కూడా వేసేసుకోండి. అలాగే దాంట్లోనే తగినంత ఉప్పు, కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. తర్వాత కొంచెం వంట సోడా వేసుకోండి. అది వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక లైట్గా కొంచెం వాటర్ పోసుకుంటూ బ్యాటర్ కింద మిక్స్ చేసుకోండి, ఉండలు కట్టకుండా. కన్సిస్టెన్సీ మరీ థిక్ కన్సిస్టెన్సీ కాకుండా అలాగే మరీ పలుచగా కాకుండా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మరీ థిక్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవడం వల్ల అరటికాయ బజ్జీ పైన ఉన్న లేయర్ బాగా దలసరిగా వస్తుందండి. అలా అని పల్చగా మిక్స్ చేసుకుంటేనేమో అరటికాయకి అది పిండి అనేది పట్టదు. సో మీడియం కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అరటికాయల్ని దాంట్లో బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకోండి. సో మొత్తం అరటికాయలన్నిటిని బ్యాటర్లో డిప్ చేసుకుని ఆయిల్లో 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుంటూ బోత్ సైడ్స్ ఫ్రై చేసుకోండి. బజ్జీల్లో మీ ఫేవరెట్ బజ్జీ ఏంటండి? అరటికాయ బజ్జీ, వంకాయ బజ్జీ, టమాటా బజ్జీ, పచ్చిమిర్చి బజ్జీ, ఇలా వీటన్నిటిలో మీ ఫేవరెట్ బజ్జీ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మొత్తం అన్నీ ఫ్రై అయిపోయాక వాటిని టిష్యూ పేపర్ ఆర్ న్యూస్ పేపర్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మొత్తం అన్ని అరటికాయ ముక్కల్ని అలాగే బ్యాటర్లో డిప్ చేసి ఫ్రై చేసేసుకోండి. అంతేనండి, క్రిస్పీ అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ అరటికాయ బజ్జీని మాకైతే అల్లం పచ్చడితో తింటే కాంబినేషన్ చాలా ఇష్టమండి. అల్లం పచ్చడి అంటే అల్లం పచ్చడిలో మళ్ళీ కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకుని తింటామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి దాంతో
కాంబినేషన్లో ట్రై చేయండి. చూసారుగా ఇదేనండి అల్లం పచ్చడి. కర్డ్లో అల్లం పచ్చడి అలాగే లైట్గా బెల్లం వేసుకుని మిక్స్ చేసుకోవాలి, మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.